ఇప్పుడు ఒక్క విశారదన్ మాత్రమే బయలుదేరిండా? మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు బీజేపీకి ఓటు వేయమని అడుగుతున్నారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకి బీజేపీ అనుకూలంగా ఉన్నది, కాంగ్రెస్ మాదిగలని మోసం చేస్తున్నది, సో కాబట్టి మీరు బీజేపీకి సపోర్ట్ చేయాలని ఆయన బయలుదేరిండు. ఎవరైనా? మందకృష్ణ మాదిగ గారు. సో కొంతమంది దళిత సంఘాలు కాంగ్రెస్ మాదిగలకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, భవిష్యత్తులో వాళ్ళు ఇస్తారు, వాళ్ళది మొత్తం పేదల పార్టీ, మాదిగల పార్టీ, దళితుల పార్టీ అని వాళ్ళు ఒకవైపున ప్రచారం చేస్తున్నారు. సో ఈ ఈక్వేషన్ లో మీరు 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 ఇంకొక రకంగా బయలుదేరినారు. ఇప్పుడు కాంగ్రెస్ అంబేద్కర్ వాదం అని ఒకటి ఉంటది, బీజేపీ అంబేద్కర్ వాదం అని ఒకటి ఉంటది, బీఆర్ఎస్ అంబేద్కర్ వాదం అని కూడా ఒకటి ఉంటది, కానీ అంబేద్కర్ వాదం అని ఒకటి ఉంటది. అంటే ప్యూర్ ఎసెన్స్ ఆఫ్ అంబేద్కరిజం, ఇంకా చెప్పాలంటే రాడికల్ అంబేద్కరిజం, విప్లవాత్మకమైన అంబేద్కరిజం. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తుంది? అంబేద్కర్ వాదం అని చెప్పుకునే కర్మ ఎందుకు? ఎందుకంటే బీజేపీ అంబేద్కర్ వాదం అని బీజేపీ తరఫున కొంతమంది మాట్లాడుతుంటారు, అంబేద్కర్ ముసుకేసుకొని. ఎందుకు? ఎప్పుడైనా రఘు గారు, సమాజాన్ని విడదీయడం కన్నా తత్వశాస్త్రాన్ని కలుషితం చేయడంలోనే సమాజం కలుషితం అయిపోయింది. వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే ఇంతకు మించి మనం చేయడానికి ఏమీ లేదు, రాజకీయాలు పొల్యూట్ అయిపోయి ఉన్నాయి, రాజకీయాలు మొత్తం డబ్బులమయమైపోయి, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎవరిని ఎంచుకోవాలి అన్న దాంట్లో వాళ్ళు ఇదైపోయింది. అంటే ఒక దళారిని తయారు చేయడం అనేది ఎంతో కొంత జాతికి మేలు చేయడం అంటారా? ఒక బానిసని తయారు చేస్తే పీడితుల జాతికి ఏదైనా మేలు చేయడం అంటారా? ఒక దళారి, ఒక బానిస, ఒక బ్రోకర్, ఒక చెంచా తయారైతే ఆ పీడిత జాతికి సేవ చేసినట్ట? నాకు తెలియక అడుగుతున్నా. ఎంతో కొంత చేసినట్టు అర్థమా? అందుకే నేనేమన్నానంటే, బీజేపీ అంబేద్కర్ వాదం అని బయలుదేరినా, కాంగ్రెస్ అంబేద్కర్ వాదం అని బయలుదేరినా, బీఆర్ఎస్ అంబేద్కర్ వాదం అని బయలుదేరితే ఆ వాదాల్లో నుంచి దళారులు, బానిసలు, చెంచాలు, బ్రోకర్లు తయారవుతారు. వాళ్ళందరినీ మీరు బానిసలు, దళారులు, చెంచాలే. కానీ అంబేద్కర్ సిద్ధాంతం తరఫున విప్లవం తయారైతే అందులో నుంచి రాజులు పుడతారు, విప్లవంలో నుంచి రాజులు పుడతారు. కానీ అగ్రకుల పార్టీల తరఫు నుంచి వచ్చేటువంటి వాదం ఏదైతే ఉందో, బీజేపీ అంబేద్కర్, కాంగ్రెస్ అంబేద్కర్ వాదం నుంచి చెంచాలు పుడతారని ఈ వేదిక నుంచి నేను స్పష్టంగా చెప్తున్నాను. నేనేమన్నానంటే రవి గారు, ఇప్పుడు బీజేపీ పార్టీలో నుంచి కొంతమంది ఎంపీలు అవుతారు, ఈరోజు ఎంపీలు అయ్యారు. పార్లమెంటులో నేను ఒకటి అడుగుతున్నానండి, అంబేద్కర్ నుంచి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ ఉందా? చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ ద్వారా, చట్టసభల్లో బీసీలు ప్రవేశించడం ద్వారా తమ గొంతుకని, తమ ఆకలిని, తమ బాధల్ని, తమ కన్నీళ్ళని, తమ బీసీల యొక్క అధికారాన్ని, ప్రకృతి వనరుల్ని పంచుకోవడానికి సగం మంది పార్లమెంట్లోకి పోవాలి. మరి పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ఈ 70 ఏళ్లలో ఏ బీసీ అయినా పార్లమెంటు వేదిక మీద యుద్ధం చేసిన సంఘటన మీరు పార్టీలలో ఒక అభ్యర్థిని చూపిస్తారా? లేరు. అంటే బీజేపీ నుంచి గెలిచిన బీసీ ఆయన దీని గురించి మాట్లాడు. అంబానీ బతకడానికి చట్టాలు కావాలి, ధీరుభాయ్ అంబానీ కోసం కొన్ని చట్టాలు చేయాలి, అదానీ కోసం కొన్ని చట్టాలు చేయాలి, ఈ రాష్ట్రంలో మెగా కృష్ణారెడ్డి కోసమో, ఈ రాష్ట్రంలో మరో పెట్టుబడిదారు కోసమో కొన్ని చట్టాలు చేయాలి అసెంబ్లీలో, పార్లమెంట్లో. ఆ చట్టాలు చేయడానికి, పెట్టుబడిదారులు బ్రతకడానికి, అగ్రకులాలు బ్రతకడానికి, ఈ దేశాన్ని దోచుకోవడానికి వీళ్ళు పార్లమెంటులో చట్టాలు చేయడానికి బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళ చట్టాలకి అనుకూలంగా పోయి దళారులుగా నిలబడాలి. అంటే పార్లమెంట్లో పోయే బీసీ అయినా బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ కావాలనే హక్కు కోసం ఒక బీసీ పార్లమెంట్ సభ్యుడే మాట్లాడు. అప్పుడు అతను దళారి అనాలా, రాజు అనాలా? ఎస్సీ ఎస్టీల మీద ప్రతిరోజు దాడులు, హింస, నరకం జరుగుతుంది ఈ దేశంలో. ఒక్క ఎస్సీ ఎస్టీ ఎంపీ అయినా పార్లమెంటు వేదిక మీద యుద్ధం చేసిన సంఘటన చూసారా? లేదు. ఎందుకు? మాట్లాడితే అతను తీసి బయట కొట్టేస్తారు. అసలు వాళ్ళ మీటింగ్, బిజినెస్ మీటింగ్ ముందు జరుగుతుంది కదా రేపు పార్లమెంట్ సెషన్స్ ఉన్నప్పుడు. ఎప్పుడైనా ఆయా పార్లమెంటు పార్టీలు, పార్లమెంటరీ కమిటీలు అయ్యా మీరు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడండి అని ఏదైనా ఇచ్చారా ఎప్పుడైనా ఈ సభ్యులకి? అంటే నరికి చంపినా దళితుల గురించి అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడరు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ గురించి బీసీలు మాట్లాడరు. కులగణన చట్టం గురించి బీసీలు, ఎస్సీ ఎస్టీలు మాట్లాడరు. మరి ఉమెన్ బిల్లులో, మహిళా బిల్లులో ఉపకోట బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి మళ్ళీ ప్రత్యేక కోటా కావాలని ఉమెన్ బిల్లు కోసం బీసీ ఎస్సీ ఎస్టీ ఎంపీలు మాట్లాడరు. అదే పార్లమెంటులో 100 కోట్ల మంది పేదల ప్రజల వైద్యం కోసం ఒక వైద్య బిల్లు తీసుకొస్తే పార్లమెంట్లో దేశంలోని 100 కోట్ల మందికి ఫ్రీ హెల్త్ క్లియర్ అయిపోద్ది. ఆ చట్టం కోసం మాట్లాడారా బీసీ ఎస్సీ ఎస్టీ ఎంపీలు?
అదే పార్లమెంటులో విద్యా హక్కు కోసం మాట్లాడారా? విద్య లేదు, ఉపాధి లేదు, హాస్పిటల్ లేదు, బ్రతకడానికి చేసుకోవడానికి పని లేదు, పార్లమెంటులో కులగణన చట్టం లేదు, పార్లమెంటులో మహిళా బిల్లులో ఉమెన్ కోసం బీసీ మహిళల కోసం చట్టం లేదు, బీసీలో చట్టసభలకు రిజర్వేషన్ చట్టం లేదు. ఇన్ని చట్టాల ద్వారా ఈ దేశంలో ఉన్న 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి బ్రతుకు తెరువు లభిస్తుంది. మరి ఏ బీసీ ఎస్సీ ఎస్టీ ఎందుకు ఎంపీ మాట్లాడరు అంటే వీళ్ళు అగ్రకుల పార్టీల చెంచాలు, దళారులు, అగ్రకుల పార్టీలలో ఉన్నవాళ్ళు. అందుకని ఈరోజు ఈ కుల సంఘాల నాయకులంతా బీజేపీలో మాకు టికెట్ ఏది, కాంగ్రెస్లో మాకు టికెట్ ఏది అని అడుగుతున్నారు. అడగాల్సిందే, కానీ అంతిమంగా నువ్వు నీ రాజ్యాన్ని నిర్మించుకోవాలి కదా. అడుగుతాం, నువ్వు ఇవ్వలేదని నిన్ను బ్లేమ్ చేస్తావు. మందకృష్ణ గారు అడిగే దాంట్లో వాస్తవం లేదా? ఆయన ఒక కాజ్ కోసం ఒక ఉద్యమాన్ని మూవ్మెంట్ ని స్టార్ట్ చేసిన తర్వాత అది కొంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు ఇస్తామని అన్నారు కాబట్టి ఆయన వాళ్ళతో అనుసంధానంగా పనిచేస్తున్నట్టు కనబడుతున్నది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లో గ్లాస్ మంచినీళ్ళు ఇస్తాం, మీ ఇల్లుని తగలబెడతామంటే, గ్లాస్ మంచినీళ్ళు ఇస్తాం కానీ మీ ఇంటికి నిప్పు పెడతామంటే, గ్లాస్ మంచినీళ్ళు వర్గీకరణ, ఇంటికి నిప్పు పెట్టేది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఆయనకు తెలియదా? వాళ్ళకి నేను అడుగుతున్నా రవి గారు, జ్ఞాపక శక్తి కూడా అవసరం ప్రజలకైనా జర్నలిస్టులకైనా. జ్ఞాపక శక్తి మీదనే ప్రపంచం నిర్మాణం అయి ఉంటుంది. ఓకే, అల్జీమర్స్ వచ్చింది అనుకోండి, ఒక మనిషికి పతనం అయిపోతాడు. సమాజానికి అల్జీమర్స్ వస్తే, జర్నలిస్టులకు కూడా అల్జీమర్స్ వస్తే నేనేమంటున్నానంటే, ఇదే కృష్ణమాదిగ గారు, ఓకే, మా సోదరుడు కృష్ణమాదిగ, ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది, అందులో ఎలాంటి భేదం లేదు. కృష్ణమాదిగ గారు అదే నోటి నుంచి, అదే నాలుక నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ మనకు ఉషా మెహ్రా కమిషన్ వేసింది, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలి అని కాంగ్రెస్ పార్టీకి దగ్గర ఉండి రాష్ట్రమంతా తిరిగి పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయించాడు ఈ పెద్ద మనిషి. అప్పుడున్న పరిస్థితులు అవి ఏం పరిస్థితిలో, ఏంటి ఆ పరిస్థితిలో? కాంగ్రెస్ పార్టీకి ఇంతే వాదన చేయగానే అరే కరెక్టే కదా అని ప్రజల్ని కరెక్టే కానీ ప్రజలంతా కాంగ్రెస్ ఓటు వేయడానికి సిద్ధం చేశాడు. తెలుగుదేశం పార్టీకి ఓట్లేయమని చెప్పాడు, తెలుగుదేశానికి వేయడానికి అందరు సిద్ధం చేశాడు. తెలుగుదేశానికి వేయించి మళ్ళీ నన్ను మోసం చేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ వర్గీకరణ చేయలేదన్నాడు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అట్లా 3 సార్లు తెలుగుదేశం పార్టీకి ఓట్లేయించి నేను చేసింది పొరపాటు అని మళ్ళా ఓట్లేయించిండు. మళ్ళా మొన్న ఆంధ్ర పోయి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయించిండు, బీజేపీ పార్టీకి ఓట్లేయించాడు, కేసీఆర్ ఉద్యమానికి కేసీఆర్ పార్టీకి నిలబడ్డాడు పక్కన. అంటే ప్రతి ఎన్నికల్లో ఒక పార్టీకి ఓట్లేపించుకుంటూ పోయినప్పుడు నీ రాజ్యం ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నా నేను. అదే కృష్ణమాదిగ గారు ఎప్పుడో 89, 87 ఆ ప్రాంతంలో మార్క్సిస్ట్ అధ్యయనంతో, మార్క్స్ జ్ఞానంతో ఒక నూతన ప్రపంచాన్ని నిర్మాణం చేయడానికి బయలుదేరిన కృష్ణమాదిగ ఇవాళ ఆ చైతన్యం ఏముంది అని అంటే, ఆయన కూడా పార్టీ పెట్టింది కదా, మహాజన సోషలిస్ట్ పార్టీ అని. అదేనంటున్నా, నేను అంటున్నా ఈరోజు అదే కృష్ణమాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టినప్పుడు మహాజన సోషలిస్ట్ పార్టీ టికెట్లు ఇస్తుందా, ఈ పార్టీలను పట్టుకొని టికెట్లు అడుగుతాడా? ఎన్నాళ్ళు పార్టీలను టికెట్లు అడుగుతావు? నువ్వు పెట్టిన పార్టీ ఏమైపోయింది మరి? మహాజన సోషలిస్ట్ పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు? దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పార్టీని స్థాపించి ఆ పార్టీ తరఫున తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాన్ని తీసుకొస్తానని నువ్వు పార్టీని పెట్టి నీ మహాజన సోషలిస్ట్ పార్టీతో ఎన్నికల్లో నువ్వు ఎందుకు అభ్యర్థులను పెట్టట్లే? నువ్వు ఎందుకు అభ్యర్థులను పెట్టి, లేదా అలయన్స్ కన్నా పోయి, లేదా ఇంకో దాంట్లోన్నా పోయి నువ్వు నీ అభ్యర్థులను పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగల టికెట్లు ఇయ్యలే, లేకపోతే బీఆర్ఎస్ మాదిగల టికెట్లు ఇయ్యలే, బీజేపీ ఒక మాదిగ టికెట్ అదనంగా ఇచ్చింది కాబట్టి బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తా అంటే నువ్వు స్థాపించిన మహాజన సోషలిస్టు పార్టీ, ఆ మహాజన సోషలిస్టు పార్టీ తరఫున అభ్యర్థులేరి, అసలు ఆ పార్టీ ఎక్కడున్నది, ఆ పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు, ఎన్నికల కమిషన్ దగ్గర ఆ పార్టీని ఎప్పుడు రెన్యువల్ ఎందుకు చేయట్లేదు, ఆ పార్టీ మెంబర్షిప్ ఏమైంది, ఆ పార్టీ యొక్క పోరాటం ఏమైపోయింది? నువ్వు ప్రజల్ని నడిపించాలి కదా. ప్రజల్ని నడిపించేటప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అక్కడి నుంచి మహాజన సంఘర్షణ సమితి, అక్కడి నుంచి మహాజన సోషలిస్టు పార్టీ అని ఇట్లా తీసుకొని వచ్చినప్పుడు మహాజన సోషలిస్టు పార్టీ ఈరోజు తెలంగాణలో 70 లక్షల మంది మాదిగలు ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలు 2 కోట్ల పైన చిలుకు ఉన్నారు. ఇంతమంది తరఫున పెట్టిన పార్టీని ఈరోజు శూన్య స్థితిలోకి ఎందుకు తీసుకురావాలి?